ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. ఇది విజయవాడలో ఉన్న పాస్పోర్ట్ సేవా సర్వీస్. సో ఇది పాస్పోర్ట్ సేవా కేంద్రం అన్నమాట. మెయిన్ రోడ్ ఇది. సో ఇది ఆకాశవాణి విజయవాడ క్యాంప్ ఆఫీస్ కమిషనర్ ఈట్ స్ట్రీట్ అన్నమాట. ఇది దీనికి ఎదురే ఉంటుంది. ఇది పాస్పోర్ట్ సేవా కేంద్రం. భారతదేశంలో ఎవరైనా భారతదేశంలో అంటే రాష్ట్రాల మధ్యలో ప్రయాణం చేయాలంటే ఫ్లైట్లలో పాస్పోర్ట్ అవసరం లేదు. కానీ మన దేశం దాటి వేరే ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. పాస్పోర్ట్ పొందాలంటే ఏం చేయాలంటే చదువుతో క్వాలిఫికేషన్తో కానీ ప్రొఫెషన్ ఇలాంటి వాటికి సంబంధం లేదు. ఎవరైనా సరే పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇలాంటివి ఏవైనా సరే గుర్తింపు రెండిట్లో ఒకే విధంగా పేరు, తల్లి తండ్రి పేర్లు ఇలాంటివి ఉండేలా చూసుకోవాలి. అలాంటిది మాత్రమే అనుమతించబడతాయి. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఇలా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ విజయవాడ పాస్పోర్ట్ సెంటర్ అన్నమాట. వచ్చాక టైం ఇస్తాడు, స్లాట్ ఇస్తాడు, దాంట్లో ఎన్ని గంటలకి అని అప్పుడే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటల కంటే పావు గంట ముందు వస్తే వాళ్ళని అలౌ చేస్తారు. ముందు వచ్చినా తర్వాత వచ్చినా కుదరదు. సో ఇది ఇట్లా 15 మంది ఆ లైన్లో ఉన్నారు కదా, వీళ్ళు నెక్స్ట్ పావు గంటకి వెళ్ళబోయే వాళ్ళు అనమాట. ఇలా పావు గంటకు 15 మంది 20 మంది అట్లా ఒక 30 మంది ఒక బ్యాచ్ లాగా చేసి పంపిస్తారు. ఫస్ట్ జిరాక్స్ వెరిఫై చేస్తారు. జిరాక్స్ క్లారిటీ ఉండాలి, లేకపోతే ఇక్కడ మరలా జిరాక్స్ తీస్తారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒరిజినల్ స్లాట్ బుక్ చేసేటప్పుడు ఏమైతే ఇచ్చారో వాటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ తీసుకురావాలి పాస్పోర్ట్కి. అలాగే ఇక్కడ ఏదన్నా సరిగా లేవనుకో ఇక్కడ జిరాక్స్ వీళ్ళే తీస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ 4 కౌంటర్లు ఉంటాయి. కౌంటర్లో వెరిఫికేషన్ జరుగుద్ది. మన ఒరిజినల్ అండ్ జిరాక్స్ కౌంటర్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ కౌంటర్లో అయిపోగానే లోపలికి తీసుకెళ్ళి తంబు చూస్తారు, తంబేస్తారు. మొత్తం 10,000 ముద్రలు తీసుకుంటారు. ఫోటో కూడా తీస్తారు. లోపలికి వెళ్ళాక సర్టిఫికెట్స్ లెటర్ టు లెటర్ క్లియర్గా చూస్తారు. సర్నేమ్ లేకపోయినా అక్షరంలో చిన్న మిస్టేక్ ఉన్నా కరెక్షన్ చేసుకొని మరలా రండి అని చెప్తారు. ఇంకా అక్కడ కూడా అయిపోతే ఇంకా బయటికి రావడమే. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ చేయండి, వీళ్ళ మీద కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ వస్తుంది. ఎంక్వైరీ ఆఫీసర్ వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు. పక్కన ఒక ఇద్దరితో సాక్షి సంతకం పెట్టించుకొని వెరిఫికేషన్ పూర్తి చేస్తే 15 రోజుల్లో పాస్పోర్ట్ పోస్ట్ ద్వారా ఢిల్లీ నుండి వస్తుంది. ఇది స్లాట్ 1500 బుక్ చేసినందుకు ఒక్కో సెంటర్లో ఒక్కో రకంగా ఛార్జ్ చేస్తారు. కొంతమంది 500, కొంతమంది 200 అలా తీసుకుంటారు. మీ సేవ ఆన్లైన్ లాంటి సెంటర్లు ఉన్నాయి, తక్కువ తీసుకుంటారు. అక్కడ తత్కాల్లో అయితే 4000. వారం రోజుల్లో పాస్పోర్ట్ ఇంట్లో ఉంటుంది అన్నమాట. అన్నీ వెరిఫికేషన్ అయిపోతుంది. సో వీళ్ళంతా వెరిఫికేషన్ కోసం వెయిటింగ్ చేసే బ్యాచ్ అన్నమాట. ఇది పాస్పోర్ట్కి సంబంధించింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పూర్తి వివరాలు మీకు అందించబడతాయి.